హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సొరకాయతో వడలు చూడండి. సొరకాయని ఇలా తురుముకోండి, సన్నగా తురుముకొని అందులో తగినంత సాల్టు, తగినంత జీలకర్ర వేసుకొని టేస్ట్ అరుగుదల అవుద్ది. 1 కప్పు బీప్ పిండి ఫ్రెండ్స్, బీప్ పిండి. ఇవి బాగా మిక్సింగ్ చేయాలి. నీళ్ళు పోయకూడదండి. నీళ్ళు పోస్తే వడ రాదండి. నీళ్ళు పోస్తే వడ రాదు. ఇట్లా బాగా బాగా కలపాలండి. బాగా కలిపితే మీకు చెమ్మ లేకుండా పిండి బాగా వస్తుంది. సొరకాయ నీరు కాబట్టి ఇట్లాగా వస్తుంది ఫ్రెండ్స్. ఇలాగా ముద్దగా వచ్చేస్తుంది సొరకాయ వడ. మీరు తగినంత ఉప్పు వేసుకోండి ఫ్రెండ్స్. మీరు బాగా చేసుకోండి. మేము బాగా చేసాము. సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. టేస్టీ వడ. ఇదిగోండి, ఇలా ముద్దలాగా వస్తే వడలాగా తట్టండి. నేను చేతిలోనే తడతానండి, నాకు అలవాటు. ఆయిల్ కాగిన తర్వాత ఇలా ఆయిల్లో వదులుకోవాలండి. సొరకాయ వడలు టేస్ట్గా ఉంటాయండి. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మేము ఈరోజు గారెలు చేసుకుంటున్నామండి. దాంతోపాటు మీకు సొరకాయ వడలు చూపిద్దామని చేశాను ఫ్రెండ్స్. ఈరోజు మన సొరకాయ వడలు టేస్ట్ మీరే చెప్పాలి ఫ్రెండ్స్. సొరకాయ గారెలు. ఎంతో చక్కగానైనా రెడీ ఫ్రెండ్స్. దాంట్లో టేస్టీ ఎరగారు. ఈ రెండు కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్.
మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, సపోర్ట్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్.